హాయ్ అండి, నా పేరు గోపి. మీరు చూస్తుంది ఎక్స్పీరియన్స్ తెలుగు. సో ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, సో మన బుక్ పిల్లలన్నీ వెళ్ళిపోయిన బుక్ కూడా క్లోజ్ అయిపోయింది అనమాట. సో ఎఫ్సిఆర్ ఎంత వచ్చింది, సిఎఫ్సిఆర్ ఎంత వచ్చింది, ప్రొడక్షన్ కాస్ట్ ఎంత తయారైంది, సో మనకైతే కేజీకి ఎంత పడవచ్చు, సో దీంతోపాటు ఇవన్నీ చెప్పాలనుకుంటే మీకు ఫ్యాన్లు అడిగారు చాలామంది. ఫ్యాన్లు అంతా అని ఫ్యాన్ రేట్ కూడా చెప్పాలనుకుంటున్నాను. దీంట్లో చెప్పేస్తాను ముందు. సో ఫ్యాన్లు వచ్చి నేను 9,600కి అయితే మనకి ఫస్ట్ కంపెనీ ఇచ్చేటప్పుడు 9,600 పడింది. సో సెకండ్ టైం ఇచ్చేటప్పుడు 9,300 400 పడింది డోమాల్ కంపెనీ. సో నేను డోమాల్ కంపెనీ సపరేట్గా వెళ్ళి నేను తెచ్చుకునేవి, పెందుర్తిలు తెచ్చుకునేవి 10,600 అయితే పడింది అనమాట. సో ఇదండి మీరు అడిగిన క్వశ్చన్కి అయితే రిప్లై ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఇది ఎవరైతే అడిగారో మీరు ఫ్యాన్ల గురించి ఎక్కువ మీద అడుగుతున్నారు కాబట్టి వీడియోలో చెప్పాల్సి వచ్చింది చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు వచ్చి మన బుక్ వచ్చిందా పోయిందా, సో ఇదైతే మీకు క్లారిటీగా చెప్తాను ఇప్పుడు మీకు. సో దాంతోపాటు మనం ఎంత ఖర్చు పెట్టాము అనేది కూడా చెప్పాలి. సో బుక్ వచ్చేసరికి మనకి వచ్చిందా పోయిందా అనే క్వశ్చన్కి అయితే మటుకు మనకు రాలేదు పోలేదనమాట. స్టాండర్డ్గా నిలబడింది బుక్. సో స్టాండర్డ్గా నిలబడడం వల్ల ఏంటంటే కంపెనీకి ప్లస్ స్టాండర్డ్ నిలబడింది. ఎందుకంటే మనము స్టాండర్డ్ నిలబడితే మనకు 6.5 పడుతుంది కేజీకి. కాకపోతే ఏంటంటే వాళ్ళు అనుకున్నట్టు ఫీడ్ తగ్గట్టు వెయిట్ పర్ఫెక్ట్గా ఇచ్చామన్నమాట. సో దీనివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. సో ఇదనమాట. సెకండ్ టైం మన ఎఫ్సిఆర్ ఎంత వచ్చిందంటే 1.64 అనమాట. సిఎఫ్సిఆర్ వచ్చి 1.59. మన యావరేజ్ వెయిట్ వచ్చి 2.19. మన వెయిట్ వచ్చేసరికి టోటల్ వెయిట్ వచ్చేసరికి 15,793 కేజీలు అయితే వచ్చింది. ఈ 15,793 కేజీలకి కేజీకి 6.5 చొప్పున వేస్తే ఎంత వస్తుందో మీరే కూడిసి కామెంట్లో పెట్టండి. సో దాంతోపాటు మనకు కొన్ని వీక్లో ఇస్తారు, దాని అమౌంట్ కూడా కట్ చేస్తారు ఇంక్లూడ్. మీకు చెప్తున్నాను. ఇంకేంటి మనకి ఇంకేమైనా ఉన్నాయి మైనస్లు ప్లస్లు. అప్పుడు వచ్చి సిఎఫ్సిఆర్ ఇవన్నీ ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసరికి 94 రూపాయలకి అయితే తయారైంది అన్నమాట బుక్. నాకైతే తెలుసుకునేది ఇప్పుడు వరకు మనం క్యాలిక్యులేషన్ వేసిన ప్రకారం. సో మన జీసీ వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ వీడియో చేసి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏది వేసుకుంటే బెస్ట్, ఎలా ఉంటే బెస్ట్, ఏది చేసుకుంటే బెస్ట్ అని. ఓకేనా, ఇప్పుడైతే మనము ఖర్చు గురించి మాట్లాడుకుందాం. మన బుక్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. సో ఎంత పడవచ్చు అనేది మీరు కామెంట్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఓకే, మీరు ఫార్మర్స్ కదా, ఫార్మర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్లో పెట్టండి. నేను సిఎఫ్సిఆర్ చెప్పాను, ఎఫ్సిఆర్ చెప్పాను, వెయిట్ చెప్పాను. ఈ వెయిట్ క్యాలిక్యులేట్ చేసి మీరే కామెంట్లో పెట్టండి. ఇప్పుడు మన ఖర్చు వచ్చేసరికి ఖర్చు కూడా మీకు మీ ఫారంకి ఎంత ఖర్చు అవుతుందో పెట్టండి. పిల్లలు కూడా చెప్తాను. 7,209 ఎన్ని లిఫ్టింగ్ అయ్యి సంథింగ్ సరిగ్గా గుర్తులేదు. జీసీ వచ్చిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ చేస్తాను. దానికి యావరేజ్ వెయిట్ వచ్చి 2.19. ఓకే, ఇది వాటికి వెయిట్ ఎంత వస్తుందో మీరే క్యాలిక్యులేషన్ చేసి మీ ఎక్స్పీరియన్స్ నాతో పంచుకోండి, నా ఎక్స్పీరియన్స్ మీతో పంచుకోండి. ఓకేనా ఫార్మర్స్, ఇప్పుడైతే మన ఖర్చు చెప్పుకుందాం. ఖర్చు వచ్చి మనం బూడింగ్లు పెట్టాం కాబట్టి బూడింగ్లకు వచ్చి మనకు దాదాపు బూడింగ్లు ఒగ్గేసి ఓన్లీ వాటికి కర్రలు కోసి వేయడానికి 8,000 దాకా ఖర్చు అయింది. సో వాక్ వచ్చి 15,000 అయింది, కరెంటు బిల్లుకి 15,000 అయింది, కూలికి 24,000 అయింది. ఇంకా మనకి మెడిసిన్ సపరేట్ మనం కొన్ని తెచ్చుకున్నాం అనమాట. ఇన్ కేస్ న్యాచురల్ మెడిసిన్స్ అనుకోండి, అలాంటివి కలబంద, ఇంజెస్, పాలు, ఇవన్నీ కూడా మనం తెచ్చుకున్నాం. అలాగే పేపర్లు, స్టార్టింగ్లో పేపర్లు, సో ఇవన్నీ సీలింగ్ల పట్టాలు కూడా నేను రెంట్కే తెచ్చాను. సో ఇవి కూడా అందులోనే. ఆ సీలింగ్ల పట్టాలకు వచ్చి 3,200 అయింది. ఎందుకంటే నేను కొనుక్కున్నా పర్లేదు, పాడైపోయినాయి అనేసి శీతకాలం అనేసి పట్టాలు తెచ్చాను. దానివల్ల ఏంటంటే నాకు ఇబ్బంది అయిపోయింది. సో అవి ఎందుకంటే ఒక పట్ట 12x10 అనమాట. అది వచ్చి 30 రూపాయలు రెంట్ రోజుకి. అలాగే 9 రోజులు బిల్ తీసుకున్నాను. 12 పట్టాలు తెచ్చాను. అక్కడ దెబ్బ అయిపోయింది. సో దానివల్ల ఖర్చు ఎక్కువ అయిపోయింది అనమాట. సో ఈ అన్నిటికి ఒకసారి మీరు ఖర్చు నెక్కేసుకోండి. సింపుల్ నేను ఖర్చు పెట్టాను ఎంత అంటే కూలికి వచ్చి 24,000. ఇంకా నా కూలి లెక్కే లేదు ఈ ఖర్చులను. 24,000. కరెంటు బిల్లు 15, వాక్ 15, 30, 54 మన మెడిసిన్ కాస్ట్ అదర్స్ అన్ని టోటల్గా ఏవైనా కంపెనీ వాళ్ళు ఇస్తారు. సో ఇంకా కొన్ని న్యాచురల్ మెడిసిన్ లాంటివి ఇలాంటివి ఉంటాయి కదా. సో వీటి కోసం బొగ్గులు ఇవన్నీ కలిపి ఒక 20,000. ఇక్కడ 54, ఈ 20,000, 74 అయిపోయింది. ఇక్కడ ఎంత పడితే ఇంక చూడాలి. సో ఇదనమాట మన ఖర్చు అయితే. ఇంకా కొన్ని ఖర్చులు ఉంటాయి, ఇంకా చిన్న ఖర్చులు. ఇవన్నీ కూడా మనం ఏంటంటే పిల్లలు వచ్చిన నుండి వెళ్ళేంత వరకు ఏదో ఒకటి బాగా పెంచాలనేసి మనమే ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాం. సో కంపెనీ ఇచ్చినవి కాక ఇంకా సాలక మనమే పెడుతుంటాం. ఎందుకంటే బాగా పెంచాలని. ఈ బ్యాచ్ కష్టపడినట్టు నేను ఏ బ్యాచ్ కష్టపడినదో, సో అలాగే ఖర్చు ఎక్కువైంది. సో ఈ బ్యాచ్ గట్టిగా కొడతానైతే ముందు నేను షార్ట్ వీడియో పెట్టాను. సో ఆ వీడియో తగ్గట్టుగానే నేను ఈ అమౌంట్ ఎంత కొడతానో తెలియదు. అలాగే బుక్ పోయిందంటే పోలేదు, స్టాండర్డ్గా వచ్చింది.
స్టాండర్డ్గా వచ్చి మనకి ఎక్కువ అమౌంట్ రాదనమాట. సో దీన్ని బట్టి నాకు డిసప్పాయింట్ అయితే అయిపోయినా. సో దీంతో పాటు మన వాక్ అయితే మేము కష్టపడిన కష్టం తక్కువ కాదు, వాక్ అయితే ఎక్కడ పాడవలేదు. లిఫ్టింగ్ వరకు కూడా మేము దున్నాము. సో నా వీడియోలు ఫాలో అయ్యే వరకు తెలుస్తుంటుంది అనమాట. లిఫ్టింగ్ వరకు దున్నా సరే మనకి ఎంత అమౌంట్ తక్కువ వచ్చిందంటే, తక్కువ వస్తుందంటే నేను జీర్ణించుకోలేకపోతున్నాను అనమాట. సో ఎందుకంటే చాలా డిసప్పాయింట్. దీనివల్ల ఏంటంటే చాలా వరకు నేను చెప్పాను ఎక్కువ మందికి ఓన్గా వేసుకుంటే మంచి డబ్బులు వస్తాయి. సో నేను కూడా అటు వెళ్ళిపోతే బాగుంది అనిపించింది. కాకపోతే మన మిడిల్ క్లాస్లో ఏంటంటే ఇరుక్కుపోతాం. ఒకసారి అంత ఫారం వేసిన తర్వాత దీంట్లో ఇరుక్కుపోతాం. అటు వేయలేము, ఒక షర్ట్ 2 షర్ట్లు వేసుకోలేము. అలాగని షర్ట్లు మొత్తం వేయాలంటే మన డబ్బులు సర్దుకోలేము. సో దానివల్ల ఏంటంటే నేను బాగా నలిగిపోయాను అనమాట. సో ఈ బ్యాచ్ నేనంటే ఇంకే బ్యాచ్ నాలేదు. మేబీ జీసీ వచ్చిన తర్వాత అయితే ఇంకా ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇది మన ఖర్చు, మన పేమెంట్ మీరే చెప్పండి కామెంట్స్లో. మీకు ఫారంకి ఎంత ఖర్చు పెట్టారో కూడా కామెంట్లో పెట్టండి. ఎందుకంటే నాకు తెలియాలి ఒకళ్ళు మీరు ఖర్చు పెడుతున్నారా లేదా, నేను ఖర్చు పెడుతున్నానా గుడ్డిగా ఒకరిని అనేసి. సో ఇదనమాట విషయం వచ్చి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పౌల్ట్రీ ఇన్ఫర్మేషన్ అయితే అంతా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు మీ వరకు వీడియోలు చేరాలంటే మీరు వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోవాలి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మన పేమెంట్ డీటెయిల్స్ వీడియోలో, సో క్లీనింగ్ ప్రాసెస్ ఇవన్నీ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.